మధ్య నవరత్నాల్లో వచ్చేసి సాధన పత్రం 5 క్రింది ప్రశ్నలకు చదవండి. ప్రశ్నల్లోని జవాబు ఉంది, గుర్తించండి, రాయండి. పాదరక్షకు మరో పేరు చెప్పు అంటే చెప్పులు అనమాట. తర్వాత వచ్చేసి రంపాన్ని ఆంగ్లంలో ఏమంటారో తెలుసా? సా అని అంటారు. వేడివేడిగా తీసుకునే పానీయం ఏమిటి? టీ లేదా కాఫీ అనమాట. ఈ విధంగా రాయండి. తర్వాత క్రింది సంభాషణను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. నూతిలో పడి ఉన్నటువంటి నక్కను మేక చూసిందనమాట. చూసేసరికి మేక నక్కబావ ఏంటి నూతిలో ఉన్నావు అన్నదనమాట మేక. అప్పుడు నక్క అనింది మేకను మోసం చేయాలని భావించిందనమాట. ఇక్కడ తాగడానికి మంచినీరు ఉంది, అందుకే ఈ నూతిలో దిగాను అనింది మేక. నిజమా అంటూ నక్క అవును, నీరు ఎంత రుచిగా ఉందో నువ్వు చూడురా అని పిలిచిందనమాట. మేక సరే ఇప్పుడే వస్తున్నా అంటూ మేక నూతిలో దూకింది. భలే వచ్చావులే అంటూ మేక మీద ఎక్కి నూతి బయటకు వచ్చేసిందనమాట నక్క. ఇక్కడ నూతిలోకి దూకేసింది. భలే వచ్చావులే అంటూ దాని మీద ఎక్కి పైకి వచ్చేసింది అనమాట. అయ్యో ఈ జుత్తుల మారి నక్క నన్ను మోసం చేసిందే అంటూ నన్ను రక్షించేది ఎవరు అంటూ ఏడ్చిందనమాట. ఎవరు? యొక్క మేక. నూతిలో మంచినీరు ఉందని ఎవరన్నారు? నూతిలో మంచినీరు ఉందని నక్క అన్నారు. నక్క మేకను ఏం చేయాలనుకుంది? నక్క మేకను మోసం చేయాలనుకుంది. మనము ఎవరికి దూరంగా ఉండాలి? మనము దుష్టులకు దూరంగా ఉండాలి.